ఎంపీడీఓ గారు నమస్తే అండి. నా పేరు దారా అభినయ్ దర్శన్, భరోసా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. నేను నిన్న నీరుతోటపాలెంకి సంబంధించిన విషయంలో మీతో మాట్లాడాను నిన్న ఉదయం. అయితే నేను ఇప్పుడు అదే పంచాయతీలో ఉన్నాను. మొండిగడ్డ పంచాయతీలో కొత్తవాడ గ్రామంలో ఉన్నాను నేను ఇప్పుడు. అయితే ఇక్కడ రోడ్లు మహాభయంకరంగా, అంటే మనుషులు తిరిగే రోడ్లు అయితే కాదండి ఇవి. అంటే కొండల్ని కొండలుగా వదిలేశారు. వీళ్ళు కొంచెం చదును చేసుకున్నారు, వీళ్ళే కొంచెం పైసలు పెట్టుకొని. రోడ్లు మహాభయంకరంగా ఉన్నాయి. వీళ్ళు చెప్తుంది ఏంటంటే అధికారులు వస్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, పోతున్నారు. ఎన్నికలు వస్తే నాయకులు వస్తున్నారు, హామీలు ఇస్తున్నారు, పోతున్నారు. సార్, కొన్ని 30-40 సంవత్సరాలుగా రోడ్లు లేని బతుకులు మావి. మీరేదైనా పరిష్కరించండి అని చెప్పారు. నేను ప్రెసెంట్ గ్రామంలో ఉన్నాను. గ్రామస్తులందరూ నాతో ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా ప్రెసెంట్ లైవ్ లో ఉన్నారు. లైవ్ అవుతుంది. ఏంటి సార్, ఏంటి పరిస్థితి, ఏంటి రోడ్లు వస్తాయా రావా, ఏంటి దీని సిచ్యువేషన్ ఏంటి చెప్పండి. ప్రెసెంట్ అప్డేట్ ఏంటి? మీరు అక్కడ మీరు చెప్పినవన్నీ కాగితం మీద రాసుకొని వస్తే మండలాధికారి అందరూ అక్కడ ఉంటాము. అవి ఒక్కొక్క రోడ్డు ఒకటి పంచాయతీరాజ్, ఒకటి పిఐయు, ఒకటి రకరకాల ఉంటాయి. ఆర్ఎన్బి రకరకాల ఉంటాయి. అక్కడ అవసరాలు పెట్టి ఇస్తారు. ఏ రోడ్డు అనేది మాకు తెలియాలి. కాబట్టి మీరు అందరి తరఫున అడుగుతున్నారు కాబట్టి ఒక కాగితం రాసుకొని మీకున్న సమస్యని రాసుకొని రేపు ప్రతి సోమవారం మన గ్రీవెన్సెస్ అవుతాడికి వస్తే అందరూ అధికారులు ఉంటాము. దానికి సంబంధించిన అధికారులందరూ రెస్పాన్స్ అవుతాం. ఓకే. ఇప్పుడు ఇంకోటి అండి. ఇప్పుడు ఈ పంచాయతీలో 11 గ్రామాలు ఉన్నాయి. 11 గ్రామాల్లో 9 గ్రామాలకి రోడ్లు లేవు, అంగన్వాడీ లేదు, స్కూలు లేదు, డ్రైనేజీలు లేవు, బాత్రూములు లేవు. ఇది దాదాపుకి 11 గ్రామాల్లో 9 గ్రామాల పరిస్థితి. అది 7 నుంచి 9 గ్రామాల వరకు. మరి వీటన్నిటి పరిస్థితిని రాసుకొని రమ్మంటే మొత్తం అన్ని గ్రామాలు తిరిగి నేను రాసుకొని సోమవారం తీసుకుని వస్తాం. నాకు ఇవి మొత్తం సాల్వ్ అవ్వాలండి, సార్ట్ అవుట్ అవ్వాలి. సార్, మేము మీ సమస్యల్ని జిల్లా కలెక్టర్ గారి నోటీసులు పెట్టి పరిస్థితులు ప్రయత్నం చేస్తాం. మేము చేయడానికి మా దగ్గర నిధులు ఉండవండి. మా దగ్గర ఓట్లకు అయితే వస్తారు నాయకులు. మీరు వస్తే మీకు సమస్యని, అది సుమారు ఒక రోజు దాకా ₹1 కోటి ఉంటుంది రోడ్డు వేయడానికి. అది మళ్ళీ కలెక్టర్ గారికి పంపించి ఆ శాంక్షన్ ఇచ్చి వేయించాలి. వెంటనే నిమిషాల్లో చేయడానికి మా దగ్గర అంత వికల్పం ఉండదు. 40 సంవత్సరాల నుంచి చేయనిది నిమిషాలు ఎలా చేస్తారని మేము అనుకుంటాం, కానీ నిమిషాలు అక్కర్లేదు. కనీసం మాకు ఒక నెల రోజుల్లో 2 నెలల్లో పని మొదలు పెడితే చాలు. అక్కడతో ప్రజలు తృప్తి పడతారు. ఎందుకంటే కనీసం పాడేరు నియోజకవర్గం ఏ పంచాయతీలో ఏ గ్రామంలో మనుషుల్ని పశువుల కంటే దారుణంగా చూస్తున్నారు నాయకులు కానీ అధికారులు కానీ అర్థమైంది మాకు. సో మేము సోమవారం మీ దగ్గరికి వచ్చి కలుస్తామండి.